Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను ఈరోజు అరటికాయ ఆవపెట్టిన కూర చేస్తున్నాను. అరటికాయ ఏంటంటే దానికి చూసారా, ఇంగువ, ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం మినపప్పు, శనగపప్పు వేసి పెట్టాను. కొంచెం ఆయిల్ వేసుకుందాము. చూసారండి, కొంచెం ఆయిల్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఆవపెట్టిన అరటికాయ కూర చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేశారా ఎప్పుడైనా ఈ కూర? నేను చాలాసార్లు ట్రై చేస్తానండి. మంచి స్మెల్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి వేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిరపకాయతో మంచి టేస్ట్ వస్తుందండి అరటికాయకి. నెక్స్ట్ మనం కొంచెం అరటికాయలు వేసేస్తున్నాం. నీళ్ళల్లో ఇవి లేతగా ఉన్నాయండి, అందుకే నీళ్ళల్లో కోసుకుని నీళ్ళల్లో వేసుకున్నాను. మామూలుగా అయితే మీరు ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకున్నామండి, మంచి రంగు వస్తుంది కూర. కాసేపు అలా సిమ్లో పెట్టుకుందాం. చూసారండి, అరటికాయలు ఉడికిపోయాయి. ఈ మూమెంట్లో మనం కొంచెం చింతపండు వేసుకుంటాం అన్నమాట. ఆవపెట్టింది కదండి, కొంచెం పులుపు పడుతుంది. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొంచెం లాస్ట్లో ఆవగుండ వేసుకుందామండి. ఈ రెండు కలిసి బాగా ఉడుకుతాయన్నమాట. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, చూసారా అరటికాయ ఆవపెట్టిన పులుపు అండ్ ఆవపెట్టిన కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందామండి. ఇది చారన్నంతో, పప్పన్నంతో, దేంతో అయినా తినొచ్చండి. అరటికాయ వేసిన ఆవపెట్టి చేసిన అరటికాయ పులుపు, ఆవపెట్టి చేసిన కూర రెడీ అయిపోయింది. మరి మీరు లాంగ్ వీడియో చూడండి, ప్రాసెస్ అంతా తెలుస్తుంది. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్లీ వ్యూయర్స్. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను మునగాకు కందిపప్పు చేస్తున్నానండి ఈరోజు. చూసారా, మునగాకు వేసుకున్నాను, కనిపిస్తుందా? కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకు. విజిల్ పెట్టుకోవాలండి, ఒక్క విజిల్. ఎందుకంటే మునగాకు లేటుగా ఉడుకుతుంది కదా, అందుకోసం మనం ఒక విజిల్ పెట్టుకుని అప్పుడు పప్పు ప్రాసెస్ చూపిస్తాను. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, చూసారా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ అన్నీ పోపు పెట్టుకున్నాను మునగాకు పప్పుకి. ఇలా ఫ్రై అవుతూ ఉంటాయండి, మీకు చూపిస్తాను.
కుక్కర్లో పెట్టుకున్నాను కదండి, మునగాకు, వెల్లుల్లి, కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి మునగాకు ముందు ఉడికించుకున్నాను అనమాట. ఇంగు కూడా వేసానండి కొంచెం. అలా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఉడికించిన మునగాకు వేసుకున్నాం. మళ్ళీ కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం ఇలాగా పోపులో వేగనిద్దామండి. మునగాకు అదొకలాంటి వాసన వస్తుంది కదా, అందుకే కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై అవుతే ఆ వాసన అంతా పోయి మనకి పప్పు టేస్టీగా వస్తుందండి. ఫ్రై అవ్వాలి. మునగాకు ఇంత మంచిది కదండి, ఇప్పుడు అందరూ వాడుతున్నారు. అప్పుడప్పుడు మన మెనూలో మునగాకు కూడా చేర్చుకోవాలన్నమాట మనం. కొంచెం చింతపండు పుల్ల వేస్తున్నాను అన్నమాట మునగాకుకి రుచి రావడం కోసం. ఇది ఇలా ఉడుకుతుంటే మనం ముందు కందిపప్పు ఉడికించుకుంటాం కదండి, కొంచెం మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇంకొంచెం వేద్దామండి. మనం ఉప్పు వేసుకోలేదు కదండి, కొంచెం ఉప్పు వేసుకుందాం. కాసేపు అలా ఉడకనిద్దామండి, మూత పెట్టేసి. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, చూసారా? ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ అన్నీ పోపు పెట్టుకున్నాను మునగాకు పప్పుకి. ఇలా ఫ్రై అవుతుంటాయండి, మీకు చూపిస్తాను. ఈ కుక్కర్లో పెట్టుకున్నాను కదండి, మునగాకు, వెల్లుల్లి, కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి మునగాకు ముందు ఉడికించుకున్నాను అనమాట. ఇంగు కూడా వేసానండి కొంచెం. అలా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఉడికించిన మునగాకు వేసుకున్నాం. మళ్ళీ కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం ఇలాగా పోపులో వేగనిద్దామండి. మునగాకు అదొకలాంటి వాసన వస్తుంది కదా, అందుకే కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై అవుతే ఆ వాసన అంతా పోయి మనకి పప్పు టేస్టీగా వస్తుందండి. ఫ్రై అవ్వాలి. మునగాకు ఇంత మంచిది కదండి, ఇప్పుడు అందరూ వాడుతున్నారు. అప్పుడప్పుడు మన మెనూలో మునగాకు కూడా చేర్చుకోవాలన్నమాట మనం. కొంచెం చింతపండు పుల్ల వేస్తున్నాను అన్నమాట మునగాకుకి రుచి రావడం కోసం.
ఇది ఇలా ఉడుకుతుంటే మనం ముందు కందిపప్పు ఉడికించుకుంటాం కదండి, కొంచెం మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇంకొంచెం వేద్దామండి. మనం ఉప్పు వేసుకోలేదు కదండి, కొంచెం ఉప్పు వేసుకుందాం. కాసేపు అలా ఉడకనిద్దామండి. ఉడుకుని మూత పెట్టేస్తే చూసారా, మునగాకు పప్పు రెడీ అయిపోయింది. సో డిష్ అవుట్ చేసుకుందాం మనం. చాలా టేస్టీగా వచ్చిందండి మునగాకు పప్పు. వారంకి ఒక 2 సార్లు ఇలా చేసుకొని తింటే అన్ని విటమిన్స్ మునగాకులోనివన్నీ మనం గ్రాప్ చేసి వచ్చండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మునగాకు పప్పు ఏది హెల్దీయో అదే మనం చేసుకోవాలండి. అప్పుడప్పుడు సండేస్ చీట్ డేస్ అనమాట, మిగిలిన రోజులన్నీ హెల్దీ. సో మీకు మరి మునగాకు పప్పు మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ క్విక్ రెసిపీస్ బై రాజమణి. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్లీ వ్యూయర్స్. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, చూసారా ఇది మునగాకు పప్పు చేశాను. మునగాకు పప్పు అండి. తర్వాత అరటికాయ ఆవా పులుపు పెట్టిన కూర, మంచి కొత్తిమీర రసం అండి, అండ్ నంచుకొందుకు మంచి తీపి ఆవకాయ అండి. దిస్ ఈజ్ మై లంచ్ అండి, టుడేస్ లంచ్. మరి మీకు లైక్ అయిందా ఈ కాంబినేషను? మునగాకు పప్పు చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి. నా లాంగ్ వీడియో పెడతాను, అప్లోడ్ చేస్తాను, ట్రై చేయండి. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్లీ వ్యూయర్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.